Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హోమ్ స్టోరీస్. ఈరోజు నేను ఇంట్లోనే సోయా చంక్స్ అంటే మిల్ మేకర్స్ ప్రిపేర్ చేద్దామని ట్రై చేశాను. ఎట్లా వచ్చిందో చెప్పారు మీరే, గట్టిగా అయిపోయినాయి కదా. సో ప్రాసెస్ చూడండి. ఏంటంటే ఫస్ట్ ఒక కప్పుతోని సోయా బీన్స్ తీసేసుకొని ప్రాపర్‌గా వాష్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి కదా. వాష్ చేసేసుకొని నైట్ అంతా సోక్ చేయాలి, ఓవర్ నైట్. సోకింగ్ అయిపోయాక ఇట్లా ఉంటాయి. ఆఫ్టర్ సోకింగ్ కూడా మనం ఒక 2 లేదా 3 సార్లు మంచిగా ఫ్రెష్ వాటర్ ఏసి రన్నింగ్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి ఏసేసుకొని కొన్ని వాటర్ ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. బికాస్ వాటర్ ఎయకపోతే మెత్తగా పేస్ట్‌లాగా రాదు గనక. ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో ఏసేసేయాలి. ఏసేసి ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసి ఆ సోయా మిల్క్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దాని నుంచెల్లి బౌల్‌లో పడేలాగా. స్ట్రెయినర్ యూజ్ చేసినా కూడా ఇది సెట్ కాదన్నట్టు. సో, క్లాత్ అయితేనే బాగొస్తది. సో, ఈ విధంగా ఎంత వరకు వీలైతదో అంతవరకు ప్రెస్ చేస్తూ పాలు తీసేసి సెపరేట్ చేసేసేయాలి ఈ పల్ప్‌ని. సో, మనం ఇది ఆహ్, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఆ పల్ప్‌తో, మిల్ మేకర్సే కాకుండా. ఇది సోయా మిల్క్. దీంతో మనం టోఫు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్దర్‌గా వీడియోస్ వస్తాయి చూడండి. ఇది సోయా పల్ప్‌ని ఇప్పుడు ఒక మందపాటి కడాయిలోకి తీసేసుకొని లైట్‌గా హాఫ్ గ్లాస్ వాటర్, టీ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా అవసరం. జస్ట్ 2 స్పూన్స్ ఏసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉడికిస్తా ఉండాలి. స్లిమ్‌లో జరగాలి ఇది ప్రాసెస్ అంతా. లేకపోతే పచ్చి వాసన అనేది పోదు. ఇట్లా ఐ మీన్ ఈ సోయా పల్పు నుండెళ్ళి. సో, మనం ఏం చేయాలంటే స్లోగా స్లిమ్‌లోనే ఈ ప్రాసెస్ జరగాలనమాట. సో, కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అంటుకుపోతది. సో, చూసుకొని కలుపుతా ఉండాలి. ఎప్పుడు సెపరేట్ అయితదో కొంచెం లైట్‌గా సెపరేట్ అయినట్టు కనిపిస్తది మనకు. ఆ టైంలో స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎయాలి. అది కొంచెం ఏసుకోవాలి సాల్టు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెము గోధుమ పిండేసుకోవాలి. ఎందుకంటే ఈ మిల్ మేకర్‌లో ఆ స్టిక్కీనెస్ అట్లా అంటుకుపోయే గుణం ఉండదు గనక బ్రేక్ అయిపోతది. మనం ఎండకి పెట్టినప్పుడు కానీ, ఇట్లా బాల్స్‌లా చేసినప్పుడు కానీ. సో, 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి ఏసుకున్నామంటే ప్రాపర్‌గా అట్లా ఒత్తుకుంటా పిసుకుతాం కదా. సో, అప్పుడు ఏమంటారు మంచి ఒక డౌలాగా ప్రిపేర్ అయిపోతుంది ఇది సోయా పల్ప్. సో, ఇప్పుడేం చేస్తాం, చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని 2 డేస్ ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోతాయి సోయా చంక్స్ ఇంట్లోనే హెల్తీగా. బయట ఏమంటారు మిషన్స్ యూజ్ చేస్తారు గనుక ఫ్లఫీనెస్ అదంతా వస్తది. ఎయిర్ అనేది అందులోకెళ్తది కాబట్టి. ఇక్కడ అట్లా లేదు కనుక ఈ విధంగానే వస్తదన్నట్టు. ఇవి బయట కొన్నవి. మీరే చేంజ్ చూడండి. ఇంట్లో చేసినవి కొంచెం గట్టిగా వచ్చినాయి. బట్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా రెసిపీ నేను చేసి మీకు పెడతాను చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.